హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. చిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చిక్కుడుకాయ టమాటా కావాల్సింది చిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. 2 టమాటా, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, పసుపు 1 హాఫ్ స్పూను, మసాలా 1 చిన్న స్పూను, కారం పెద్ద స్పూను, ఆయిల్ 50 గ్రాములు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఈ గంటడ ఆయిల్ చాలండి, 50 గ్రాములు ఉంటుంది. ఈ ఆయిల్ చాలు. ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేద్దాం. ఇలా ఉల్లిపాయలు కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. పసుపు వేసుకున్నామండి, 1/2 స్పూన్. అల్లం పేస్ట్ కూడా వేస్తారు కానీ అయిపోయిందండి, నా దగ్గర లేదు, అయిపోయింది. తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. ఇక మూత పెట్టుకుందామండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మూత పెట్టి. ఈ విధంగా మధ్యలో మూత తీసి మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. సగం వేగింది. ఈ విధంగా వేగినాక టమాటా వేసుకున్నాం. 2 టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత చూసి వేసుకోండి, 1/2 స్పూన్ వేసి. మధ్యలో ఈ విధంగా అడుగంటకుండా కలుపుకోండి. మూత పెట్టుకోండి. మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సాల్ట్ చూసుకోండి ఇప్పుడే. ఒక్క స్పూన్ కారం వేస్తున్నాను.
వాటర్ అస్సలు యాడ్ చేయనండి నేను. ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మసాలా అండి. చివరిగా మసాలా వేద్దాం. ఈ విధంగా కొద్దిసేపు మగ్గనిద్దాం. కారం వేసినాక కొద్దిసేపు మగ్గాలండి. అంతే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేయకుండానే ఈ విధంగా ఉడికించి వండుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిక్కుడుకాయ కర్రీ రెడీ.